ఈరోజు వార్తల గురించి తెలుసుకుందాం. ఈనాడు కిరాతకం బవారియా ముఠా నైజం. బాపట్ల అప్పికట్ల మధ్య గత నెల 15 తెల్లవారుజామున సర్కార్ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణికులు బంగారు ఆభరణాలను దోపిడీ చేసిన ముఠాలోని కీలక సభ్యుడిని అరెస్టు చేసినట్టు రైల్వే పోలీస్ సబ్ డివిజన్ డీఎస్పీ పి అక్కేశ్వరరావు తెలిపారు. ప్రశ్న రావణ్కు బెయిల్, వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పోలీసులు ఫిర్యాదులు అందుతున్నాయి. ఆదాయంలో మెట్ మోపిదేవి స్వామి. మోపిదేవిలో స్వయంగా వెలిసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం జిల్లాకే తలమానికంగా మారింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ దుర్గగుడి ప్రధాన స్థానంలో, పెనుగం చిప్రోల ద్వితీయ తృతీయ స్థానంలో మోపిదేవి ఉండేది. పిల్లలకు బైకు ఇవ్వద్దు, ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు. రూల్స్ తెలియకుండా వయసు రాకముందే చిన్న పిల్లలకు బైకు కొనివ్వకండి. రోడ్డు మీదకు పంపితే తర్వాత ఏడవాల్సింది మీరే. ఈ మాటలు చెబుతుంది ఎవరో కాదు, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కాకి స్టూడియో. సిఫారసులు వచ్చాయి, అనుమతులు ఇచ్చేశాం. విజయవాడలో బాపు మ్యూజియంలో స్థలాన్ని ఓపెన్ టెండర్ విధానంలో ప్రతిసారి వేలం నిర్వహించి అత్యధికంగా పాడుకున్న ప్రైవేటు వాళ్ళకే డ్వాక్రా క్రాఫ్ట్ బజార్లు ఏర్పాటు ఇచ్చేవాళ్ళు. కానీ ఈసారి టెండర్ పిలవలేదు. మత్తు బానిసల్లో యువతే అధికం. దేశంలో ఎక్కడ లేని విధంగా డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమానికి విజయవాడ కమిషనరేట్ పోలీసులు శ్రీకారం చుట్టారు. మత్తు మూలాలను గుర్తించి నిర్వీర్యం చేసేందుకు దశల వారీగా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. ఆప్యాయంగా పలకరించి సమస్యలు తెలుసుకొని మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి నారా లోకేష్ శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఆయన రాకతో ఆలయంలో సందడి వాతావరణం నెలకొంది. భక్తులను స్థానికులు ఆయన ఆప్యాయంగా పలకరించారు. మంత్రి గారు యంత్రాలిచ్చేదెప్పుడు? ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి జిల్లాల వారీగా ప్రభుత్వం నిధులు కేటాయించింది. చొరబడిన అక్రమార్కులు. రాజధాని గ్రామం మందడం జిల్లా పరిషత్ హైస్కూల్ స్థలం అన్యక్రాంతం అవుతుంది. పాఠశాలకు ఈశాన్యం ప్రక్కన ఉన్న స్థలాన్ని కొందరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నిందితుడిని పట్టించిన గ్యాస్ కనెక్షన్. ఓ గ్యాస్ కనెక్షన్ నిందితుడిని పట్టించింది. పలు ప్రయత్నాలు చేసినా దొరకని నిందితుడు ఆసుపాసులు గ్యాస్ కనెక్షన్ వివరాల ఆధారంగా పోలీసులు కనుగొన్నారు. కుటుంబ వరి వేయకపోతే ఊరంతా సాగు బంద్. బీహార్లో నలంద జిల్లా గందుపూర్ గ్రామస్తులు విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. గ్రామంలో వరి సాగుకు పొలాలలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నారుమళ్లు సిద్ధం చేశారు. భారత్లో ఉంటే సీఈఓ కాలేకపోయేదాన్ని. నుయ్యి అమెరికా కాకుండా భారత్ సహా మరే ఇతర దేశాలలోనైనా ఉంటే బహుళజాతి కంపెనీలలో ఒకటైన పెప్సికోకు తాను సీఈఓ కాలేకపోయేదానని ఆ సంస్థ మాజీ చైర్పర్సన్ సీఈఓ ఇంద్రా నుయి వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్తో యువతకు శిక్షణను పలు దేశాలు కోరుతున్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పనితీరు ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తుంది. ఆ సంస్థ అధినేత మోహన్ భాగవత్ పేర్కొన్నారు. ఈ రిక్షాల షట్డౌన్. 3 చైనా యాప్లు తొలగింపు. స్మార్ట్ ఫోన్ను ఉపయోగించి ఈ రిక్షాలను షట్డౌన్ చేస్తున్న
వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. మార్గ మధ్యలో ఆటోలు నిలిపివేతకు కారణమవుతున్న 3 చైనా యాప్లను గుర్తించి చర్యలు చేపట్టింది. మోడీ కోరగా సంతూర్ వాయించిన చిట్టి చెల్లి తకాయిచి. జపాన్ ప్రధాని సనాయ్ తకాయిచి శుక్రవారం తన భారత పర్యటన ముగించారు. ఈ పర్యటన పరస్పర శ్రేయస్సు కోసం ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనుందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. నా దగ్గర అంత డబ్బు లేదు అనకండి. ఏదైనా వస్తువును కొనేటప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు అని అనకండి. అది మిమ్మల్ని మానసికంగా బలహీనులను చేస్తుంది. దానికి బదులుగా ప్రస్తుతానికి ఇది నా బడ్జెట్లో లేదు అని చెప్పడం అలవాటు చేసుకోండి. ఎన్నికల ప్రజాస్వామ్యానికి మోడీ, అమిత్ షాతో ముప్పు. దేశంలో ఎన్నికలు ప్రజాస్వామ్య తీవ్ర ముప్పును ఎదుర్కొంటుంది. ప్రస్తుత ప్రభుత్వ సమగ్రతను, జవాబుదారీతనాన్ని పునరుద్ధరించేందుకు సుప్రీంకోర్టు కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్షాలు కోరాయి. నేరగాడి నుంచి రుసుము వసూళ్లను న్యాయవాది అక్రమార్జన భావించలేము. కోర్టులో నేరగాడి తరపున వాదనలు వినిపించినందుకు గాను తీసుకునే వృత్తిపరమైన రుసుమును నేరపూరిత అర్జనగా భావించరాదని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఉగ్రవాదాన్ని విడనాడే వరకు సింధు జలాలు వదిలేదే లేదు భారత్. సింధు జలాలలో తమ వాటా ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ పాక్ మంత్రి ముసాదిక్ మాలిక్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ఘాటుగా స్పందించింది. 9 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి. 9 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి కోల్పోయిన కుటుంబానికి రూ. 1 కోటి పరిహారం చెల్లించాలంటూ బీమా కంపెనీని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. నిష్ప్రయోజకుడన్న భార్య మాటలే రెచ్చగొట్టాయి. 7 నెలల గర్భిణి అయిన భార్యను హత్య చేసిన కేసులో భర్తకు దిగువ కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్షను 7 ఏళ్లు తగ్గిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సూర్యుడిలో ఐరన్ ఫ్లోరోసిన్స్ గుర్తించిన ఆదిత్య ఎల్ అబ్జర్వేటరీ. సూర్యుడిపై పరిశోధన కోసం భారత్ ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 అబ్జర్వేటరీ కీలక విషయాన్ని గుర్తించింది. బాణుడిలో భారీగా సౌర జలాలు చెలరేగిన సందర్భంలో ఐరన్ ఫ్లోరోసెన్స్ను పరిశీలించింది. రూ. 52,000 కోట్లతో ఆయుధ వ్యవస్థల సేకరణ. దేశ సైనిక దళాల పోరాట సామర్థ్యాలను పెంచేందుకు గాను రూ. 52,000 కోట్లతో ఆధునిక ఆయుధ వ్యవస్థలను సేకరించే ప్రతిపాదనలను రక్షణ కొనుగోలు మండలి సూత్రప్రాయమైన ఆమోదం తెలిపింది. ప్రజా అవసరాలకు ప్రార్థనా స్థలాలను సేకరించవచ్చు. ప్రార్థనా స్థలాల చట్టం 1991 ప్రకారం స్వాతంత్ర్యం వచ్చే నాటికి ఉన్న ఆయా స్థలాల మత స్వభావంలో మార్పులు చేయకుండా యథాతథ స్థితిని కొనసాగించాల్సి ఉంటుందని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఆధార్ యాప్లో ఇమెయిల్ ఉచిత అప్డేటు సదుపాయం. ఆధార్ యాప్లో ఉచిత ఇమెయిల్ అప్డేట్ సదుపాయాన్ని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉడాయ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. హజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన మహారాష్ట్ర ప్రభుత్వం. సమాచార హక్కు చట్ట సవరణ విషయంలో సామాజిక కార్యకర్త అన్న హజారే హెచ్చరికతో మహారాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. కొత్త నిబంధనను నిలిపివేయాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆర్టీఐ చీఫ్ కమిషనర్ను ఆదేశించినట్టు సమాచారం. సాక్షి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ గురించి తెలుసుకుందాం. ఈరోజు సాక్షిలో కృష్ణమ్మ విలవిల, ప్రకాశం బ్యారేజ్ ఎగువన దిగువన కృష్ణానది గర్భంలో అడ్డగోలుగా ఇసుక తవ్వకం, మీ ప్రభుత్వ అనుమతుల వల్లే స్టీల్ ప్లాంట్కు శ్రీకారం, వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలిపిన జేఎస్డబ్ల్యూ సీఎండీ సంజన్ దెందాల్. హైకోర్టుకు 3 అదనపు జడ్జీలు. వివేకా కేసులో తదుపరి దర్యాప్తు అక్కర్లేదు.
ప్రశ్న రావణ్పై దాడికి జనసేన కార్యకర్తల యత్నం. కడప ఉక్కు పరిశ్రమ మైలురాయి. ఎన్నో ఏళ్ల నిబద్ధత, నిరంతర శ్రమ వలె ఇలాంటి భారీ పరిశ్రమలు సాకారం. వైఎస్ఆర్సీపీ అధ్యక్ష, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడి. యాసిడ్ పురుగు పరుగో పరుగు, అడలెత్తిస్తున్న యాసిడ్ బంగ్. కడియం నర్సరీలో మొక్కల మధ్య సంచారం, వీటి ప్రవాహంతో శరీరంపై కాలిన గాయాల తరహా మచ్చలు, ఇబ్బంది పడుతున్న కూలీలు, రైతులు. సింగిల్ స్క్రీన్ థియేటర్ సోలార్ పవర్. ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఎం శ్రీనివాస్. బీఆర్టీ జ్యువెలర్స్ స్వర్ణ ఆషాఢం ఆఫర్లు. ప్రత్యేక జుడిషియల్ విచారణ అక్కర్లేదు, సీసీటీవీ ఫుటేజీలు ఇవ్వాలనడం కూడా సరికాదు. సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన పిటిషన్పై ప్రభుత్వం కౌంటర్లు. తదుపరి విచారణకు ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసిన కోర్టు. నాగరాజును విజయవాడలో విచారిస్తాం, ఆయనను రాజమండ్రి జైల్లో విచారించడం సాధ్యం కాదు. పోలీసు కస్టడీపై విజయవాడ కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వండి. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన సిట్ అత్యవసరమైనందున ఆదివారం విచారిస్తామన్న హైకోర్టు. మరకలు ఉన్న లాఠీ ఎముకలు, బూడిద, కాలిన రెస్ట్ చైన్ స్వాధీనం చేసుకున్నాం. హైకోర్టుకు సిట్ సంచలన విషయాలు. జ్ఞానేశ్వరి కోసం తండ్రి అవస్థలు. అలెన్ టాలెంట్ ఎక్స్ను ప్రారంభించిన ఎంఎస్ ధోని. పోలవరం జనసేనలో వర్గపోరు. ఎమ్మెల్యే బాలరాజు, కరాటం సాయిబాబు మధ్య బయటపడిన విభేదాలు. నా పొలంలోనికి వెళ్తే చంపేస్తామంటున్నారు. టీడీపీ ఎంపీ, పీఏ మంత్రి అనుచరుల అండతో కాల్మని వ్యాపారులు బెదిరిస్తున్నారు. రూ. 5 కోట్ల అప్పు తీసుకొని రూ. 21 కోట్లు చెల్లించా. అయినా నేను తనఖా పెట్టిన పొలాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. విజయవాడకు చెందిన మహిళా వ్యాపారవేత్త చాగర్ల గాయత్రి ఆవేదన. 11, 12 తేదీల్లో విజయవాడలో సాహిత్య సమ్మేళనం. తెలకపల్లి రవి. బండ్ల గణేష్ ఆస్తుల వేలం సమర్థనీయమే. యూనియన్ బ్యాంక్ వేలం ప్రక్రియకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. డీఆర్టీ ఉత్తర్వులు రద్దు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఎలోనినో పరిస్థితులు తీవ్రం. వచ్చే ఏడాది రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు. ప్రపంచవ్యాప్తంగా వడగాల్పులు, కరువులు, వర్షాల ముప్పు. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక. పంజాబ్ కాంగ్రెస్లో భగ్గుమన్న అసంతృప్తి. పీసీసీ పీఠం దక్కకపోవడంపై మాజీ సీఎం చన్నీ ఆగ్రహం. 6 ఎమ్మెల్యేలు సహా కీలక నేతలతో సంతూర్ల సమావేశం. తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని చన్నీ డిమాండ్. హోంమంత్రి అమిత్ షాతో కాంగ్రెస్ ఎంపీ రంధవ్ భేటీ. 2027 ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు. పార్టీ హైకమాండ్లో కలవరం. ట్రంప్కు అత్యంత ఖరీదైన ఉంగరం. టారిఫ్లను ఎత్తివేసినందుకు బెల్జియం కంపెనీ కానుక. స్వతంత్రం దొరికింది. అత్యంత అరుదైన అమెరికా డిక్లరేషన్ ఆఫ్ ఇండియన్స్ ప్రతిలభ్యం. యూకే నేషనల్ ఆడియన్స్ గుర్తించిన ఉద్యోగి. అమెరికా విముక్తి నేటితో 250 ఏళ్లు పూర్తి. నేను న్యూస్ పేపర్లో వచ్చే హెడ్లైన్స్ డైలీ యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని ప్రయత్నపూర్వకంగా ఈరోజు ప్రయత్నించాను. ఈరోజు న్యూస్ చదవడం అంతంత మాత్రమే ఉన్నా ఇంకా మెరుగ్గా చదివేదానికి ట్రై చేస్తాను. ఇంకా ముందు ఒక పద్ధతిగా, ప్రణాళికతో చదవడానికి
ట్రై చేస్తాను. ఏమన్నా తప్పులుంటే క్షమించగలరు.